ఏంట్రీడు రేయ్ నీలో పెద్ద కాళిదాసు ఉన్నాడు రా. ఏమైందిరా? ఈడు ఎక్కడో అమ్మాయిని చూశాడంట్రా. తెలుగు భాషలో ఉన్న అన్ని యాసల్లో ప్రాసల్ని కలిపి ఆ అమ్మాయిని పొగిడే పని అయిపోయింది. ఇప్పుడు ఈ భాషే కాకుండా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, మరాఠీ అన్ని భాషల్లో బుక్కులు కొనుకొచ్చుకున్నాడు. ఈ లాంగ్వేజ్ కూడా నేర్చుకుని ఆ అమ్మాయిని పొగడాలని ఫిక్స్ అయ్యాడు. ఆ అమ్మాయిని పొగడ్డానికి 23 భాషలు సరిపోరా? అసలు కోపంలో కూడా ఎంత అందంగా ఉందిరా. ఏంటి నువ్వు ఇప్పటిదాకా చెప్పింది సీరియస్ ఫీలింగ్సా? సీరియస్ ఫీలింగ్స్ లోనే అమ్మాయి ఇంత అందంగా ఉంటే స్మైల్ ఫీలింగ్ లో ఇంకెంత అందంగా ఉంటుందిరా. అరే ఇంకా భాషలు నేర్చుకునే ఓపిక మాకు లేదురా బాబు. నీకు దండం పెడతాను మమ్మల్ని వదిలి. ముందు ఆ అమ్మాయి ఎక్కడ ఉందో కనుక్కోవాలరా. కానీ నేను ఒక్కడిని కనుక్కోవడం కష్టం. మీరు నాకు హెల్ప్ చేయాలరా. హెల్ప్ చేయాలంటే ఆ అమ్మాయి ఫోటో ఉండాలి కదరా. మీకు అసలు ఏం అక్కర్లేదు. ఇందాక నుండి వాడు చెప్పిన దాన్ని బట్టి ఆ పిల్ల ఎలా ఉంటుందో బొమ్మ గీసేసా. సూపర్. ఇదిగో బ్రహ్మాండంగా గీసాడు. గిఫ్ట్ ఇస్తారేమో. ఇప్పుడు అమ్మాయి బొమ్మని చెప్పి ఫ్రూట్ మార్కెట్ గీస్తావరా? ఫ్రూట్ మార్కెట్ ఎందుకు రా కొడుతున్నావు? నువ్వు చెప్పిన దాన్ని బట్టి కళ్ళు నేరేడు పళ్ళు అన్నావు, పెదాలు చెర్రి పళ్ళు అన్నావు, బుగ్గలు యాపిల్ పళ్ళు అన్నావు. అవన్నీ కరెక్ట్ గా ఉన్నాయి లేవు చూడు. పళ్ళతో పోలిస్తే ఫ్రూట్స్ బొమ్మ వేసావు, పూలతో పోలిస్తే ఫ్లవర్స్ తో బొమ్మ వేస్తావేంటా? పూల బొమ్మ వేస్తావా? ఈ బండది ఇక్కడ ఉందేంట్రా? ఏంట్రా ఇప్పటిదాకా మమ్మల్ని చంపి ప్రాణాలు తీసింది ఈ అమ్మాయి గురించి కాదురా. ఈ అమ్మాయితో ఆ అమ్మాయి ఉంది. ఈ అమ్మాయితో ఆ అమ్మాయి ఉందంటే ఆ అమ్మాయి ఎవరు? ఈ అమ్మాయికి తెలిసి ఉండాలి కదా. మరి పదా. హాయ్, నిన్న మీ పక్కనే ఉండి మొక్కల గురించి ఎక్కువగా మాట్లాడింది కదా, ఆ అమ్మాయి ఇక్కడ ఎందుకు? పరిచయం చేసుకోవడానికి. ఈత స్విమ్మింగ్ పూల్ లోనే నేర్చుకోవాలి, సునామీలో కాదు. మా వాడు సునామీలో కూడా ఈతగలడు గాని ముందు ఆ అమ్మాయి అడ్రస్ చెప్పు. ఈ కాలేజే. పేరు శృతి, బయాలజీ స్టూడెంట్. మొక్కల్ని తప్ప మనుషుల్ని ప్రేమించదు. మీ నంబరు ఇన్నాళ్ళు ఇంత అందాన్ని ఎలా మిస్ అయ్యాను? అది ఆల్రెడీ చీగొట్టిందన్నావు కదరా, ఇంకే మొహంతో వెళ్తావు. మావా కామా తురాణం నా భయం నా లజ్జ అన్నారుగా, ఫాలో అయిపోవటమే. శృతి, గుడ్ మార్నింగ్ సార్. ఎప్పుడు చూసినా మొక్కలతోనేనమ్మా. అప్పుడప్పుడు బుక్కులు కూడా చూడమ్మా. మొక్కల పని అయిపోయింది సార్, ఇక బుక్కుల పని చూస్తా. ఎప్పుడు చూస్తారో ఏంటో. శృతి, చేపను పట్టాలంటే గాలం కావాలి, పాపను పట్టాలంటే పువ్వు కావాలి. ఎస్ శృతి. హాయ్. నువ్వు పువ్వు. తెల్ల గులాబీ. ఈ పువ్వును ఎక్కడో చూసానే. తెల్ల గులాబీలు అన్నీ ఒకేలా ఉంటాయి. ఇది నువ్వు చూసింది కాదులే. నాకు డౌటే. ఇక్కడ కూడా నాశనం చేసావా? కుండీలే కదండి, మళ్ళీ కొనుక్కోవచ్చులేండి. పగిలిన కుండీలు తేగలవు, కోసిన పువ్వుని అతికించగలవా? నేను నీకోసమే కోసాను. కోసి పాపం చేసింది కాకుండా ఆ పాపం నాకు చుడతావా? పువ్వుల్ని కోస్తే పాపం ఏంటండి? మొక్కల్ని నాశనం చేసే వాళ్ళకి పువ్వులు కోసే అర్హత లేదు. 4 నిండు జీవాల్ని చంపేశావు. బ్రతుకు బ్రతికించు అనేది జీవితం, అది నువ్వు మెయింటైన్ చేయలేవు. నీలాంటి వాళ్ళు పెళ్లి చేసుకుంటే పిల్లల్ని కనడానికి తప్ప దేనికి పనికిరారు. ఆ పని మీదే కదండి మిమ్మల్ని కలవడానికి వచ్చాను. Shut up! శృతి,